జిల్లాల ఏర్పాటు అనేది గవర్నెన్స్ సౌలభ్యం కోసం ఎందుకంటే పాలన అనేది వికేంద్రీకరణ కావాలి. ఎందుకంటే ఒక జిల్లా ఏర్పాటు చేస్తే తక్కువ నియోజకవర్గాలతో ఒక జిల్లా ఏర్పాటు చేస్తే గవర్నెన్స్ ఈజీ అవుతుంది అనేటువంటి పాలసీతో ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. నేను అనేది ఏంటంటే ఇప్పటికీ 13 నుంచి 26కి ఆల్రెడీ గతంలో చేశారు. తప్పకుండా శాస్త్రీయ విభజనలో అలాగే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించే ఈ యొక్క జిల్లాలు మండలాలు ఏర్పడతాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రక్రియ అయితే ముందుకు పోతా ఉంది. అందులో ఆదోని కూడా తప్పకుండా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు జిల్లాకి మద్దతుగా లేవని చెప్పేసి అంటే జిల్లా కోసం ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పేసి కొంతమంది లెటర్ ప్యాడ్లు కూడా ఇచ్చారని చెప్పేసి చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అందుకోసమే ఆదోని జిల్లాగా ఎక్కడ కూడా అంటే కొన్ని రోజులుగా పేరు వచ్చింది కానీ కొన్ని రోజులుగా పేరు రావడం లేదు అని చెప్పేసి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. ఇంకేం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి నేను అనేది, ఈరోజు ఎవరు అధికారం చేపట్టినా గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, నేడు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, 2014 ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, కేవలం ఆదోని నియోజకవర్గ అభివృద్ధి చెందితే పక్కన ఉన్నటువంటి 4 జిల్లాలు కూడా డివిజన్ హెడ్ క్వార్టర్ అనేటువంటి ఆదోని మీద ఆధారపడింది. కాబట్టి ఇక్కడ ఇది అభివృద్ధి చెందితే, ఈ పట్టణం అభివృద్ధి చెందితే తప్పకుండా చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి తపనతో అందరూ వాళ్ళ పాలన పరంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ కేవలం ఇది ఒక ఊహాజనితమైనటువంటి వ్యాఖ్య. ఎందుకంటే అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆదోనిని జిల్లా చేయడానికి ఒప్పుకోవడం లేదు అనేది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక్కడ నాయకులు అనుకుంటే కాదు, ప్రజల అనుకునేదే ఇక్కడ జరుగుతుంది. నేను అందుకే చెప్తున్నాను, నాయకుల మధ్యలో ఎవరు ఈరోజు నా మధ్యలో కూడా ఇక్కడ ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయకూడదు అనుకుంటే నా మెడలు వంచి కూడా ప్రజలు నన్ను తీసుకొని వెళ్ళి జిల్లాగా ఏర్పాటు చేయాలని వాళ్ళతో పాటు కలుపుకొని పోయేటువంటి మొండితనంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి అటువంటిదైతే నాయకుల్లో ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు చేసినా ఆదోని బాగుండాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తాడు. కాబట్టి అటువంటిదైతే లేదు. తప్పకుండా మీరు అంటున్నటువంటి ప్రశ్నకు నేను ఒక సమాధానంగా నేను ఒక మాట చెప్పగలను. మీరు ఎవరైతే అంటే ఎవరిని ఊహించుకొని ఈ మాట అన్నారో తెలీదు, ఓడి చెప్తున్న అన్ని పార్టీల నాయకులను కలుపుకొని మాజీ ఎమ్మెల్యే గారిని, ప్రస్తుత ఎమ్మెల్యే గారిని, ఇంకొక మాజీ ఎమ్మెల్యే గారిని అందరినీ కలుపుకొని జిల్లా కావాలనే డిమాండ్ ను అమరావతి వరకు మేము తప్పకుండా తీసుకుపోతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అప్పుడైనా ఉన్నటువంటి ఏవైతే ఊహలు అంటే అభిప్రాయాలు ఉన్నాయో అంటే ఇట్లా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటి ఒక భావాలు ఉన్నాయి, అవన్నీ తొలగిపోతాయని కూడా చెప్తున్నా. నేను అందుకే ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఈ ఆదోని జిల్లా ఏర్పాటు కావాలని ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చిపోయినారు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు వచ్చిపోయినారు, ప్రస్తుత ఎమ్మెల్యే పారసారథి గారు వచ్చిపోయినారు, వీళ్ళే కాకుండా పక్కన ఉన్నటువంటి విపక్షి గారు వచ్చిపోయినారు, ఆలూరు ఎమ్మెల్యే. సో అందరూ ఏకమైతాం. ఎందుకంటే ఈ ఆదోని అనేది మనది. ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం చేసుకునేటువంటి ఇవి వేరు. బట్ ఇక్కడ ఆదోని బాగుండాలి. ఈ డివిజన్ అయితే తప్పకుండా ఈ జిల్లా అయితే అందరూ బాగుంటారు, ప్రజలకు ఉపాధి వస్తుంది, రైతులకు నీరు వస్తుంది, అన్ని రకాల మంచి జరుగుతుంది అనేటువంటి విషయంలో అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. మండల ఉద్యమం కానీ జిల్లా ఉద్యమం కానీ ప్రతిపక్షంగా తీసుకోవచ్చు. నేను ఒకటి చెప్తున్నానండి, మీరు బాగా గమనిస్తే 1,00,000 పై చిలుకున్నటువంటి మండలం, అతిపెద్ద మండలం ఇది. దీన్ని ఈ ప్రస్తావన యాక్చువల్గా పెద్దారివాణం మండలం కావాలనేది అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పటి నుంచో వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు, ఇది వాస్తవం. కానీ ఒక జడ్పీ హాల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో మండలానికి ఒక్కొక్క మండలానికి తగిన నిధులు ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి దీన్ని లేవనెత్తింది పార్థసారథి గారు. ఎందుకంటే ఈ రోజు ఒక మండలం ఉందని చెప్పి మీరు 4 మండలాలు చిన్న చిన్న మండలాలుగా విభజించిన 4 మండలాలకు ఒక్కొక్క మండలానికి ఇంత ఇస్తూ ఇంత పెద్ద 1,00,000 పైకి జనాభా ఉన్నటువంటి మండలానికి కూడా అంతే ఇస్తే ఎలా అవుతుంది? సో మండలాలుగా విభజించండి అని చెప్పి ఆ రోజు ఆయన అన్నటువంటి మాటని ఈ రోజు ప్రజల్లో కూడా ఈవెన్ మాకు కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ పెద్దారివాణం మండల ఏర్పాటు గురించి ఓపెన్ గా చెప్తున్నాను. ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ని ఏ నాయకుడైనా శిరస వహించాల్సిందే. సో అందుకే మేము చెప్తున్నాము, మీరు అంతకు ముందు దాన్ని ఆ పాయింట్ ని లేవనెత్తిండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టామని మేము మీకు తెలియజేస్తున్నాం.
మన ఆధునిక జిల్లా కావాలంటే పవన్ కళ్యాణ్ చేతుల మీద ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా చాలా మంది కూడా మీకు చెప్పారు, అధికార నాయకులు కూడా చాలా మంది చెప్పారు. మీరు ఏ రకంగా తీసుకోబోతారని సార్ ఒక విషయం నేను చెప్తున్నా మళ్ళీ, నేను పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన ఎటువంటి కార్యాచరణలకు ముందుకు పోతున్నాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం సేవలు అందిస్తున్నాడు. సో మేము కూడా ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఎందుకంటే ఈరోజు ప్రజల విషయంలో ప్రజల్ని సంక్షేమం వైపు కాకుండా అభివృద్ధి వైపు నడిపించే విషయంలో ఈరోజు కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము ఆయన గారి అపాయింట్మెంట్ కోసము చాలా సార్లు కూడా ప్రయత్నిస్తున్నాం. బట్ ఏంటంటే ఇది సీరియస్ ఇష్యూ, ఎందుకంటే పోతే ఆయన తగినంత సమయం ఇస్తే పూర్తిగా వివరించగలిగి ఉండాలి. సో అందుకే నేను అనేది ఒకటే, ఇప్పుడు ఈ వచ్చినటువంటి డిమాండ్ మేరకు మేము కూడా మాట ఇస్తున్నాం కాబట్టి, మేము కూడా వాగ్దానం ఇచ్చినాం కాబట్టి తప్పకుండా వితిన్ 15 days 1 month లోపలే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా కలుస్తాం. ఈ జిల్లా డిమాండ్ ను అలాగే పెద్దారాయణం మండల డిమాండ్ ను కూడా తప్పకుండా మా తరఫున తెలియజేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటాం. సార్ క్షమించాలి సార్, డిసెంబర్ 31 కావాలా, తర్వాత సెన్సస్ వస్తుంది కాబట్టి నెల రోజులు లేదు సార్, 10 రోజులు అవసరం ఉందని చెప్తాను. నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎందుకంటే మన అపాయింట్మెంట్ అనేది వాళ్ళ మీద, అందుకే నేను చెప్తున్నా 15 days అన్న, 15 days అదర్వైజ్ మ్యాక్స్ 1 month అని అన్న. అంత లోపలగానే వెళ్ళి తప్పకుండా ఈ యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా బలంగా వినిపిస్తాం మేము కూడా. థ్యాంక్ యూ.